హలో ఎవ్రీవన్, ఈరోజు మనం పైథాన్ సిరీస్లో చూసుకోబోయేది స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ టాపిక్ అనమాట. సో మనం పైథాన్లో కూడా స్టాట్ అనే టాపిక్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటాం. అది ఎక్కడెక్కడ వాడతామని చూద్దాం అనమాట. అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ, అసలు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి? ఏ స్టాటిస్టిక్ ఈజ్ ఎ బ్రాండ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ విత్ కలెక్టింగ్ అండ్ analyzing and interpreting and presenting the data. అంటే ఇట్ ఈస్ అన్ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఒక ట్రీకి ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో అట్లా మ్యాథ్స్కి కూడా ఒక బ్రాంచ్ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ అనేది. అండ్ ఇది దేనికి యూజ్ చేస్తాం? అండ్ ఇది ఎందుకు అంటే కలెక్టింగ్ డేటాని కలెక్ట్ చేయడానికి, అనాలిసిస్ చేయడానికి, ఇంటర్ప్రిటింగ్ చేయడానికి అండ్ ప్రెజెంటింగ్ చేయడానికి మనం ఎక్కువగా స్టాటిస్టిక్స్ని వాడతాం. అర్థమైంది కదా? ఓకేనా? బేసిక్ స్టాటిస్టికల్ టర్మ్స్ ఏమున్నాయంటే మీన్, మీడియం, మోడ్, వేరియన్స్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్స్. దీస్ ఆర్ 3 టర్మ్స్, మోస్ట్ ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. అవి ఏంటో చూసుకుందాం. మీన్ అంటే ఏంటి? యావరేజ్ ఆఫ్ ద నెంబర్. ఓకేనా? యావరేజ్ నెంబర్స్ అన్నిటిని యావరేజ్ చేస్తే మనకు మీన్ వచ్చింది. మీడియన్ అంటే మిడిల్ వాల్యూ వెన్ ఆర్డర్ డేటా ఈజ్ సార్టెడ్. అంటే ఇచ్చిన వాల్యూస్ అన్ని సార్ట్ చేసి అసెండింగ్ ఆర్డర్లోనో డిసెండింగ్ ఆర్డర్లోనో సార్ట్ చేసి మిడిల్ వాల్యూ ఏదో అయితే ఉంటుందో దాన్ని మీడియం అంటాం. నెక్స్ట్ మోడ్ వచ్చేంటి? మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ అనమాట. ఏదైతే ఎక్కువ రిపీటేషన్ జరిగిద్దో ఆ వాల్యూని మోస్ట్ ఫ్రీక్వెంట్ వాల్యూ అంటాం, దాన్ని మోడ్ అంటాం. అండ్ నెక్స్ట్ వచ్చి వేరియన్స్ అనమాట. మెజర్ అండ్ హౌ స్ప్రెడ్ అవుట్ ద డేటా ఈజ్ మెజర్ ఆఫ్ హౌ స్ప్రెడ్ అవుట్ ఆఫ్ ద డేటా. ఓకేనా? సో స్టాండర్డ్ డీవియేషన్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ద వేరియన్స్, మీకు తెలిసిందే. నెక్స్ట్ ఏంటి? ఎగ్జాంపుల్ చూసుకున్నాం. సో మనం ఇంపోర్ట్ స్టాటిస్టిక్స్ అనగానే అది పైథాన్కి తెలిసిపోయిద్ది అనమాట. సో మనం ఒకసారి రన్ చేసి చూద్దాం. సో ఇక్కడ ఏంటి? ఇంపోర్ట్ స్టాటిస్టిక్స్ అని ఇచ్చా, డేటా 10, 20, 30, 40, 50 ఇచ్చా, ప్రింట్ మీన్ అని ఇచ్చా. స్టాటిస్టిక్స్ డాట్ మీన్ అనగానే మీన్ ఫామ్లో ఆటోమేటిక్గా అప్లై అయ్యిద్ది అనమాట. డాట్ మీడియం, డాట్ మోడ్, డాట్ వేరియన్స్, డాట్ ఎస్టీ అంటే స్టాండర్డ్ డీవియేషన్ అర్థం. సో ఓకేనా? సో ఈ విధంగా ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అయింది. మీన్ అంటే ఏంటి? సో యావరేజ్ టోటల్. సో ఇక్కడ మీరు చూసుకోండి, యావరేజ్ ఆఫ్ ద నెంబర్. సో ఈ యావరేజెస్ ఆఫ్ ద నెంబర్ మీన్ వాల్యూ వచ్చి ఇది, అండ్ మీడియన్ వాల్యూ ఇది ఇచ్చి, మోడ్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్స్ దీస్ ఆర్ ద వాల్యూస్ అనమాట. సో మీకు స్టాటిస్టిక్స్ అంటే అర్థమైంది కదా? సో ఇదేంటి? సెకండ్ వన్ అనమాట. ఈ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నాం. ఓకేనా? సో యావరేజ్తో, మిడిల్ వాల్యూతో అండ్ మోస్ట్ ఫ్రీక్వెంట్తో, అండ్ నెక్స్ట్ ఏంటి? సో నెక్స్ట్ ఏం స్ప్రెడ్ ఆఫ్ ద డేటా అండ్ స్టాండర్డ్ డీవియేషన్ అనమాట. మీకు అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఏంటి? ప్రాబబిలిటీ అంటే ఏంటి? స్టాటిస్టిక్స్ అర్థమైంది కదా? నెక్స్ట్ ప్రాబబిలిటీ ఏంటో చూసుకుందాం. ప్రాబబిలిటీ ఈజ్ అ మెజర్ ఆఫ్ లైక్లీహుడ్ దట్ ఈవెంట్ విల్ బి అకర్. అంటే ఇట్ ఈజ్ అన్ ఈవెంట్ విచ్ అకర్స్ అనమాట. ఒక ఈవెంట్ని ప్రాబబిలిటీ అని అంటాం అనమాట. లైక్లీహుడ్ దట్ ఈవెంట్ విల్ అకర్. సో మన ఫార్ములా ఏంటంటే, సో మీరు స్టాటిస్టిక్స్ తర్వాత ప్రాబబిలిటీ. ఓకే, ప్రాబబిలిటీ అంటే పీతో డినోట్ చేస్తాం. ఫ్లేవర్డ్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. అంటే ప్రాబబిలిటీ అంటే మనం ఒక కాయిన్ తీసుకున్నాం అనుకోండి, టాస్ చేసాం. దీని ప్రాబబిలిటీస్ ఏముంటాయి? 2 ప్రాబబిలిటీస్ ఉంటాయి. అయితే హెడ్ అయినా రావచ్చు, టెయిల్ అయినా రావచ్చు. అంటే ఫ్లేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫార్ములా ఆఫ్ ప్రాబబిలిటీ. నెక్స్ట్ ఏంటి? సింపుల్ ప్రాబబిలిటీ చూసుకుంటే, ఎగ్జాంపుల్ చూసుకుంటే, సో మనం ఏంటి? రోలింగ్ ఏ డైస్. మనం రోల్ చేస్తే ఫ్లేవరబుల్ అవుట్కమ్స్ అనేది 1 వచ్చింది, టోటల్ అవుట్కమ్స్ అనేది 6 వస్తాయి. అవుట్కమ్ అనేది ఒకటి వచ్చింది, 6లో ఏదైనా రావచ్చు, కానీ టోటల్ అవుట్కమ్స్ ఎన్ని వస్తాయి? 6. ప్రాబబిలిటీ అనగానే ఫ్లేవరబుల్ అవుట్కమ్స్ బై టోటల్ అవుట్కమ్స్. ప్రింట్ ప్రాబబిలిటీ ఆఫ్ 6 అనగానే ఏమొచ్చింది? 6. ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ 6 ఈజ్ 1 అనమాట. ఓకేనా? ఈ విధంగా మనం ప్రాబబిలిటీని ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూడవచ్చు. సో ఇదేంటి? మోర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే టాసింగ్ ఏ కాయిన్. ఓకేనా? సో కాయిన్ టాస్ చేసేటప్పుడు ఏ విధంగా ఇద్దో చూద్దాం అనమాట. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇంపోర్ట్ చేశాను, అవుట్కమ్స్ ఆ హెడ్ డాట్ టెయిల్, రిజల్ట్ అనేది ర్యాండమ్ డాట్ చాయిస్ అనేది ర్యాండమ్ డాట్ చాయిస్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఏదైనా తనకి ఇష్టం వచ్చినట్టు పైథాన్ అనేది ర్యాండమ్గా పిక్ చేసిద్ది. సో రిజల్ట్ని పిక్ చేస్తున్నాం. ఇప్పుడు హెడ్ వచ్చింది, ఒక్కటే రావాలని కాదు, మనకి టెయిల్ అయినా రావచ్చు. ఓకేనా? సో చూడండి, టెయిల్. ఆ విధంగా మనం ఒక ప్రాబబిలిటీని పైథాన్లో కూడా యూజ్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటి? రోలింగ్ ద డైస్ని రోల్ చేసేటప్పుడు ఎన్ని 1 to 6లో ఏ ర్యాండమ్ నెంబర్ అయినా రావచ్చు. 5 ఎన్నిసార్ 4,
ఏదైనా 1 to 6లో ఏదైనా రావచ్చు, నథింగ్. రిపీట్ అనేది కాదు. ఓకేనా. దిస్ ఈజ్ అబౌట్ ప్రాబబిలిటీ అనమాట. స్టాటిస్టిక్స్ చెప్పాను, ప్రాబబిలిటీ చెప్పాను. అండ్ లైబ్రరీస్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీస్ ఏమేమి లైబ్రరీస్ ఉంటాయో చూద్దాం అనమాట. సో నెక్స్ట్ ఏంటి, స్టాటిస్టిక్స్ అండ్ నంపై అండ్ స్పైసీ అండ్ పాండాస్ అనమాట. సో స్టాటిస్టిక్స్ అంటే బిల్ట్-ఇన్ ఫర్ ద బేసిక్ స్టాట్స్ అనమాట. అంటే బిల్ట్-ఇన్ ఫర్ బేసిక్ స్టాటిస్టిక్స్కి మనం చిన్న లైబ్రరీ ఫంక్షన్ అనేది యూజ్ చేస్తాం. నంపైకి ఫాస్ట్ న్యూమరికల్ కాంపిటీషన్, అంటే ఎక్కువ ఫాస్ట్గా మనకి వాల్యూ కంప్యూటేషన్స్ కావాలంటే మనం నంపై యూజ్ చేస్తాం. స్పైసీ అంటే అడ్వాన్స్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, ఇంకా అడ్వాన్స్డ్ కావాలంటే మన స్పైస్. అండ్ పాండాస్ అంటే డేటా హ్యాండ్లింగ్ ప్లస్ అనాలిసిస్, అండ్ డేటాని ప్లస్ అనాలిసిస్ని హ్యాండిల్ చేయాలంటే యూ కెన్ గో ఫర్ పాండాస్. అంటే సో స్టాటిస్టిక్స్ అంటే బేసిక్స్ది, నంపై అంటే కొంచెం ఫాస్ట్, అండ్ స్పైస్పీ అంటే సైస్పీ అంటే అడ్వాన్స్డ్ అనమాట. సో దీస్ 4 ఆర్ ద మెయిన్ లైబ్రరీస్ అనమాట. స్టాటిస్టిక్స్లో అండ్ ప్రాబబిలిటీస్లో ఎక్కువ జనరల్గా వాడతాం. ఓకేనా. సో మనం నంపైని యూజ్ చేసి ఎలా చేయాలో చూద్దాం అనమాట. సో ఒక 4 వేరియబుల్స్ అన్నాం కదా, లైబ్రరీస్ అన్నాం కదా, ఒక్కొక్క లైబ్రరీ చూసుకుందాం. ఇంపోర్ట్ నంపై ఎస్ ఎన్పి. సో డేటాని ఇచ్చా, మీడియం స్టాండర్డ్ డివియేషన్ ఇచ్చాను. సో ఒకసారి రన్ చేసి చూద్దాం నేను నంపైని యూజ్ చేసి. సో ఇక్కడ చూడండి వివరంగా ఇచ్చింది. సో ఇది ఒక ఎగ్జాంపుల్, అంటే నంపైని యూజ్ చేసి. అండ్ సైజ్ పి SCIPY. ఓకేనా. ఫర్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అవి ఇదే విధంగా చూద్దాం. ఓకేనా. సో ఒకసారి రన్ చేసి చూద్దాం. ఫర్ ఎర్రర్ స్పైసీ ఈజ్ నాట్ డిఫైన్, ఎందుకంటే ఇది ఆన్లైన్ కంపైలర్ కాబట్టి అది తీసుకోదు. ఓకేనా. సో నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఏంటి, సమ్మరీ టేబుల్ ఏంటి, మీన్ అంటే ఏంటి, స్టాటిస్టిక్స్ డాట్ మీన్ ఆఫ్ డేటా, ప్రాబబిలిటీ అంటే ఫ్లేవరబుల్ బై టోటల్ అవుట్కమ్స్, ర్యాండమ్ చాయిస్ అంటే ర్యాండమ్ డాట్ చాయిస్ ఫంక్షన్ అనమాట, డిస్ట్రిబ్యూషన్ అంటే స్పైసీ డాట్ స్టాట్ డాట్ నార్మ్ అనమాట. సో దీస్ ఆర్ ద స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీస్ ఇన్ పైథాన్. సో పైథాన్లో కూడా మనం మ్యాథ్స్ కంటెంట్ అనేది ఎక్కువగానే వాడుతూ ఉంటాం. సో స్టాటిస్టిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ దట్ డీల్స్ అ collection and analysis and interpreting of presenting of data, that is known as statistics. Okay na. Probability ante enti, measure of likelihood that event will be occurs. Meeku ardhamaindi kada. Hope you like it. Thank you.